Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకుని రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ యూజ్ అగ్రెసివ్నెస్ ఇన్ సమ్టైమ్స్ యూజ్ అగ్రెసివ్నెస్. మీలో ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా అగ్రెసివ్ కాకుండా మామూలుగా ఉండాలని అనిపిస్తుంది, కానీ అది ఎప్పటికీ మంచిది కాదు. అంటే స్లోగా స్టడీగా వెళ్ళడం కరెక్టే, నేను కాదన్ను. కోకపోతే సమ్ టైమ్స్ ద సిచ్యువేషన్ విల్ కమ్. అగ్రెసివ్ నేచర్ కూడా ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? చెడుని ఎదుర్కోవడంలో ఉండాలి. అట్లా అని చెప్పేసి ప్రతిదీ మీకు అనిపించినటువంటి చెడు కాదు. చెడు ఇన్ ద సెన్స్ కొన్ని సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి నువ్వు తొందరగా తీసుకోవాల్సిన స్టెప్స్ ఉండాలి. ఎవరు డబ్బులు అలా నా కండిషన్లో ఎవరు పెట్టలేని పరిస్థితుల్లో నువ్వు పెట్టాల్సి వచ్చినప్పుడు యూ కెన్ టేక్ ద అగ్రెసివ్నెస్. నేను పెడతాను, అప్పుడు వాల్యూస్ అక్కడున్న పరిస్థితి బట్టి నువ్వు యూ కెన్ టేక్ ద స్టెప్, రైట్? అలాంటి కండిషన్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, అలాంటి అగ్రెసివ్నెస్. బట్ అగ్రెసివ్నెస్ కొన్ని కండిషన్స్ బేస్డ్ ఉంటుంది. ప్రతిసారి కాకుండా కొన్ని కండిషన్స్ చూసుకోండి. కానీ మీలో లైఫ్లో పైకి రావాలంటే కూడా కొంత అగ్రెసివ్నెస్ ఉండాలి. ప్రతి దాంట్లో నేను స్లోగానే వెళ్తాను, స్టడీగానే వెళ్తాను కాకుండా టేక్ ద స్టెప్స్ ఇన్ ఏ ప్రాపర్ వే చేసుకోవడానికి కొంత అగ్రెసివ్నెస్ వెళ్ళాలి. కొన్ని స్టెప్స్ సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ కనుక మనకు దాంట్లో అటు ఇటు ఉన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఆ దాంట్లో వచ్చే రిజల్ట్ వలన ఒకవేళ ఫెయిల్ అయినా నేను పర్వాలేదు అనుకున్నవి కొన్ని మనం ఎక్కువగా ప్లాన్ చేయకపోయినా కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాం. అలాంటి మిస్ కాకుండా ఉండాలంటే సమ్ టైమ్స్ మేబీ యూజ్ యువర్ అగ్రెసివ్నెస్. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు కూల్ టర్మ్స్లోనే వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్న లక్ష్యాలు పెద్దవి సాధించాలంటే మాత్రం కొంత అగ్రెసివ్ స్టెప్స్ అవసరం. అలాంటి వాటి నేను నార్మల్ మ్యాన్గానే నా లైఫ్ ఉండాలంటే అగ్రెసివ్ స్టెప్స్ అవసరం లేదు, వాళ్ళకు కూడా కావాలి. ఎందుకంటే పరిస్థితులను బట్టి, ప్రేమాభిమానాలను బట్టి, స్నేహితులు రిలేషన్షిప్ని బట్టి అగ్రెసివ్ బేస్ చేసుకోవాలి. కానీ అల్టిమేట్గా ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని సాధించే వాళ్ళకు మాత్రం కంపల్సరీ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండాలి. కానీ అవన్నీ మీకు చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్ అనేది రాకుండా ఉండడం కోసం నా తాపత్రయం. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.